నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇందుకు జిల్లా యంత్రాంగం అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి త్రాగునీరు, విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్లు, గృహస్థలం, గృహ నిర్మాణం ఉండాలని ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. వాటితో పాటు విద్య, వైద్యం, రోడ్లు, వీధి దీపాలు, కాలువలు వంటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం తెలిపారు. ఇందుకు అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. తమ ప్రభుత్వంలో చెత్తను రిక్షా ద్వారా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయటం జరిగేదన్నారు. దాన్ని నిర్వీర్యం చేశారని చెప్పారు. జల్ జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రతి ఇంటికి అందించే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి త్రాగునీరు అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న 6 మాసాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం లేనిపోని పనులు చేసి ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేసిందని, 5 ఏళ్ల పాలనలో రోడ్లు పూర్తిగా కోల్పోయి వాటి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రహదారులలో ఉన్న గుంతలను పూడ్చేందుకు విజయనగరం జిల్లాలో నవంబర్ 2వ తేదీన శ్రీకారం చుట్టి రాష్ట్రంలో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిందని, గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల మరింత వెనుకబడిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రతి ప్రభుత్వ శాఖలు పనుల పురోగతిని చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, వ్యక్తిగత ప్రాధాన్యత తప్ప ప్రజా ప్రయోజనం గురించి ఆలోచన చేయలేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మంచి చేసేలా ఉండాలన్నారు. అందుకే తమ ప్రభుత్వం వచ్చాక ఇసుకను పూర్తిగా ఉచితం చేశామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. గతంలో లిక్కర్పై భారీ అవకతవకలు జరిగాయని అన్నారు. వాటిని ఒక గాడిలోకి తేవటం జరిగిందని, అయితే సంబంధిత యంత్రాంగం బెల్ట్ షాపులు లేకుండా అధిక ధరలకు విక్రయించకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇసుక, మద్యం విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా, నిర్లక్ష్యం వహించిన బాధ్యులను జైలుకు కూడా పంపేందుకు వెనుకాడబోమన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇవ్వటం జరిగిందని, వాటి అమలుకు అందరూ సహకరించి స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం తప్పనిసరని తెలిపారు. ప్రతి ఇంటికి ఒక ఐటీ ప్రతినిధి ఉండాలని, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయ పరిశ్రమలు వంటి వాటిలో పురోగతి ఉందని, తద్వారా అభివృద్ధి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. అందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని అన్నారు. 1% గ్రోత్ అంటే దాదాపు 16,000 కోట్లు ఉంటుందని, అందుకే స్వర్ణాంధ్ర విజన్ 2047 పేరిట ప్రతి ఏడాది 15% వృద్ధి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పినట్లు తెలిపారు. అదే జరిగితే ఆర్థిక వృద్ధిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మారిందని, ఎంత కష్టపడి పనిచేశామని కాకుండా ఎంత స్మార్ట్గా పనిచేశామన్నదే కావాలన్నారు. ఉపాధి, వ్యవసాయం, ఉద్యానవనం తదితరమైనవి మెరుగుపరచడం ద్వారా గ్రామాలు అభివృద్ధి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జీరో పోవర్టీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిషన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిషన్ వంటివి ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి బాగా జరుగుతుందని అన్నారు. వాటర్ మేనేజ్మెంట్పై దృష్టి సారించాలని, జిల్లాలో వంశధార, బాహుదా నదులను అనుసంధానం చేయగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో చేపట్టబోయే ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ సాధికారక శాఖ,
మంత్రి మరియు ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనమండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, వేపాడ చిరంజీవి, శాసనసభ్యులు గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, ఎన్ ఈశ్వరరావు, గౌతు శిరీష, బెందాలం అశోక్, మామిడి గోవిందరావు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సీతంపేట ఐటీడీఏ పీఓసి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిమానం ఆస్తిగా, స్వార్థం ఎరుగని నాయకునిగా, అనునిత్యం ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ జాతీయ స్థాయి నేతగా ఎదిగిన మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 12వ వర్ధంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు, వివిధ ప్రజా సంఘాల కూటమి నేతలు కలిసి వివిధ ప్రాంతాల్లో ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా, ప్రజల కోసం ప్రజా సేవలో నిరంతరం నిమగ్నమైన నేత ఎర్రన్నాయుడని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద జిల్లాకు చెందిన శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుల సారథ్యంలో వర్ధంతి వేడుకలు వైభవంగా జరిగాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి ఎర్రన్నాయుడు బాటలు వేశారని నేతలు కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం ఆర్ఎన్బి బంగ్లా వద్ద ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు రాష్ట్రానికి, దేశానికి అందించే సేవలు కొనియాడారు. జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో చాటిన మహనీయులు దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని 80 అడుగుల రోడ్డు, ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ప్రజా సదన్ వద్ద ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో చాటిన గొప్ప నాయకుడు ఎర్రన్నాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు ఏ పదవిలో ఉన్నా జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండే నైజం ఎర్రన్నాయుడుదన్నారు. అధికార హోదాతో సంబంధం లేకుండా ప్రజలతో కలిసి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎర్రన్నాయుడు చేపట్టారన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగు ప్రజల ఖ్యాతిని తీసుకెళ్లిన నేత అన్నారు. ఎన్నో పదవులు అలంకరించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఎర్రన్నాయుడు ఆశయాలను నెరవేర్చాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కింజరాపు ప్రభాకర్ రావు, కింజరాపు హరివరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, టీడీపీ నాయకులు కొర్ను ప్రతాప్, కరగాన భాస్కర్, కరగాన రాము తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా వాటిని తెలుసుకుని పరిష్కరించే నైజం ఎర్రన్నాయుడుదని ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ నగరంలోని 7 రోడ్ల జంక్షన్లో ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం తప్పించి పనిచేసే నాయకుల్లో ఎర్రన్నాయుడు అగ్రస్థానంలో ఉంటారన్నారు. నిరంతరం ప్రజలతో కలిసి పనిచేయటంలో ఎర్రన్నకు మించిన వారు లేరన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, పాండ్రంకి శంకర్, చిట్టి నాగభూషణం, కవ్వాడి సుశీల, సీపాన రమ తదితరులు పాల్గొన్నారు. అలాగే సింహద్వారం దగ్గర పెద్దపాటి జంక్షన్లో, అలాగే ప్రజాసదన్ వద్ద పెద్ద ఎత్తున ఘన నివాళులు అర్పించడం జరిగింది. కింజరాపు ఎర్రన్నాయుడు గారంటే శ్రీకాకుళం పేరు ప్రతిష్టల్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపు చేసి పేరు ప్రఖ్యాతలకు తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి. ఐక్యరాజ్య సమితిలో సైతం ఒక సామాన్యమైన కుటుంబం నుండి ఆయన ప్రస్థానం మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం తరపున రిప్రజెంటేటివ్గా, కేంద్ర క్యాబినెట్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా, అలాగే రాష్ట్రంలో చీఫ్ విప్గా అలుపెరగని సేవలు చేసి జిల్లా అభివృద్ధి కోసం తోడ్పాటు చేసిన వ్యక్తి. అలాగే ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు రెండూ చేస్తూ ఎంతో ఆప్యాయత పంచిపెట్టి ప్రజలు శ్రీకాకుళం
కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపు చేసి ఉద్దానం ప్రాజెక్టు కానీ, అలాగే ప్రతి విలేజ్లో కూడా ఎంపీ గ్రాంట్లు, సాగునీరు కానీ, అలాగే వీధి లైట్లు అన్నీ ఇచ్చి ఎంతో ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపారు. ఆయన వారసులుగా చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానయాన శాఖ మార్చులుగా ఇప్పుడు అతి పిన్న వయసులో ఆయన పదవి చేపట్టడం మనందరికీ గర్వకారణం. అలాగే ఆయన ఎర్రన్నాయుడు గారు సోదరులైనటువంటి చంద్రబాబు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులుగా ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ చాలా సంతోషదాయకం. అలాగే ఈరోజు ఆయన ఆశీస్సులతో, అలాగే పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేకి వెళ్ళడం కూడా నా యొక్క ఇది పెద్ద ఆయన ఆశీస్సుల వల్లే అని నేను కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గ్రామీణ మండలం అలికాం గ్రామంలో 12 లక్షల రూపాయలతో గుంతలు లేని రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 కోట్ల నిధులతో 91 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు చేపడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వం 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. అమ్మకు వందనం పథకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. లక్షల రూపాయలు మంజూరైంది. అందులో భాగంగా ఈరోజు మీ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. కార్యక్రమానికి అధ్యక్షుడు, మీ అందరి అభిమాన నాయకుడు గొండు శంకర్ గారు, శాసనసభ్యులు. అన్ని నెలల కన్నా కార్తీక మాసానికి ఒక విశిష్టత ఉంది. ఈ నెల రోజులు ఉపవాసాలు, దీక్షలతోనే గడుస్తాయి. అందుకే కార్తీక మాసం పరమం పవిత్రమని అన్నారు పూర్వీకులు. దీపావళి మొదలుకుని కార్తీక మాసం పూర్తయ్యే వరకు భక్తి శ్రద్ధలతో చేసే దీపారాధనలు, ఉపవాస దీక్షలు, లక్ష్మీదేవి పూజలు, హరిహరులు నామస్మరణలు, ఇలా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. వెలుగులు విరజిమ్ముతూ కనిపించే దీపకాంతులు ఒకవైపు, సిరి సంపదలు ప్రసాదించమంటూ లక్ష్మీదేవికి శక్తి కొలది చేసే పూజలు మరోవైపు. ఇలా దీపావళి అంటేనే ఓ సంబరం. నిజానికి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్యకు కొనసాగింపుగా కార్తీక మాసంలో వచ్చే తొలి 2 రోజులు బలిపాడ్యమి, యమ ద్వితీయతో కలిపి దీపావళిని 5 రోజులు పండుగగా చేస్తారు. క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవిని దీపం రూపంలో పూజించటం వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు దూర్వాస మహర్షి దేవేంద్రునికి ఒక అరుదైన హారాన్ని కానుకగా ఇస్తే ఇంద్రుడు దానిని ఐరావతం మెడలో వేశారట. ఐరావతం ఆ హారాన్ని తొక్కడంతో ఆగ్రహించిన దూర్వాసుడు ఇంద్రుని శపించాడు. దాంతో దేవేంద్రుడు తన సర్వ సంపదలని కోల్పోయి శ్రీహరిని ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు ఓ జ్యోతిని వెలిగించి మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమన్నాడు. ఆ పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహించటంతో దేవేంద్రుడు తన సర్వ సంపదలను తిరిగి పొందాడనేది పురాణాలు చెబుతున్నాయి. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరులో మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వల్ల ఆ మాసానికి కార్తీక మాసం అని పేరు. అలాగే షర్ఋతువులలో వచ్చే 2వ నెల కార్తీక మాసం. దీపావళి అమావాస్య తరువాత నుంచే మొదలయ్యే కార్తీకాన్ని శివకేశవులకు, కార్తికేయుడికి ప్రీతికరమైన మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో చేసే స్నానాలు, దీపారాధనలు, ఉపవాస దీక్షలకు విశేషమైన ఫలితం ఉంటుంది. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తరువాత తులసికోట వద్ద దీపాలను వెలిగిస్తూనే పరమశివుడని పూజిస్తారు.
విష్ణు సహస్రనామాలను పఠిస్తారు భక్తులు. ముఖ్యంగా కార్తీక సోమవారం పరమేశ్వరుడికి చేసే అర్చనలు, అభిషేకాలు చూసి తరించాల్సిందే. వీటితో పాటు వంశాభివృద్ధి కోసం నాగేంద్రుణ్ణి నాగుల చవితి నాడు ఆరాధిస్తారు. ద్వాదశి నాడు తులసికి విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్కకు కలిపి తులసి కళ్యాణం చేస్తారు. దీన్నే చిలుకుల ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఆ తరువాత వచ్చే కార్తీక పౌర్ణమి నాడే పరమేశ్వరుడు త్రిపురాసురుణ్ణి సంహరించారట. అందుకే దీనికి త్రిపుర పూర్ణిమ అనే పేరు ఉంది. శివరాత్రితో సమానమైన కార్తీక పౌర్ణమి నాడు తులసికోట వద్ద దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసంలో చేసే ప్రతి పని వెనుక ఆరోగ్యం రహస్యం ఉంది. ఇతర మాసాలతో పోలిస్తే కార్తీకంలో రాత్రుల వ్యవధి ఎక్కువ. అతిగా తింటే అజీర్ణంతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కోవచ్చనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు ఉపవాస దీక్షను ఆచరణలోకి తెచ్చారు. అయితే గర్భిణులు, పిల్లలు, విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడేవారు, కాయకష్టం చేసేవాళ్ళు ఉపవాసం చేయకూడదని శాస్త్రాలు. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణిమ, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. పూర్వం నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకు సూత మహాముని కార్తీక మాస వ్రత వైభవాన్ని వివరించినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తీక మాసం మానవులకు ఇహమును, ఈతి బాధలను తొలగించి పరమమును, మోక్షమును కలిగించునని తెలియజేస్తాడు. ఈ మాసంలో శుద్ధ విధియ నాడు సోదరి చేత భగినీ హస్త భోజనం చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించటంతో పాటు సమీప వనంలో బంధువులు, స్నేహితులతో కలిసి ఉసిరిక చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వన భోజనాలు చేస్తూ ఉండటం మంచిదని పురాణాలు తెలిపాయి. శోభితం అల్వేల్మంగా సంయుక్తం వెంకటేశం అహం భజే. జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళం నగరం డిసిసిబి కోవలంలో వేంచేసినటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేషంగా ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలు చాలా వరకు కూడా ఈ నెల మనందరికీ కూడా తెలుసు. ఆశ్వేజ మాసం మనకు వచ్చే తిథులన్నీ కూడా హెచ్చుతగులు అవ్వడం వల్ల మనకు వచ్చిన ఈ యొక్క దీపావళి అందరం కూడా లక్ష్మీవారం సాయంత్రం మనం నిర్వహించుకు ఉన్నాం. అయితే శుక్రవారం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో స్వామికి ఆ తిథి అనుగుణంగా మన స్వామికి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కాబట్టి నిన్న శుక్రవారం అమావాస్య మధ్యాహ్నం 2:30 వరకు ఉంది కావున స్వామివారికి నిన్న అమావాస్య చేస్తూ మన అందరం కూడా ఇవాళ శనివారం విశేషంగా కార్తీక శుద్ధ పాడ్యమి ఇవాళ నుంచి కార్తీక మాసం మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇవాళ మొదలు మళ్ళీ మనకు వచ్చే డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా స్వామివారికి విశేషంగా ఈ నెల రోజుల కార్తీక మాస విధానంగా మన దేవాలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఎన్నో విధంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి ఆకాశ దీపారాధన, శిఖర దీపారాధన మహిళలచే సామూహికంగా నిర్వహిస్తున్నాం. స్వామివారికి నిర్వహించే ఈరోజు విశేషంగా శనివారం, అందున కార్తీక మాసం మొదలు విశేషంగా జనాలు దండోపదండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని పునీతులవుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో శివకేశవుల దర్శనాలు చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనవి. జై శ్రీమన్నారాయణ. ఇవాళ స్వామివారికి విశేషంగా ఈరోజు ఉదయం 5:30 గంటలకి స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, స్వామివారికి సహస్రనామార్చన మొదలు స్వామివారికి విశేష మంగళాశాసనాలతో ప్రారంభమై స్వామివారికి అధిక సంఖ్యలో ఈరోజు స్వామివారికి అర్చనా కార్యక్రమం నిర్వహించిన సాయంత్రం విశేషంగా ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి శిఖర దర్శనం అందరం కూడా అంటాం. కార్తీక శుద్ధ పాడ్యమనం చేసే నుండి ఈ కార్తీక దీపారాధన, ఆకాశ దీపారాధన అని మన దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర స్వామివారికి శిఖర దీపాన్ని వెలిగిస్తారు. ఈ నెల రోజులు కూడా స్వామి యొక్క శిఖర దీపాన్ని వెలిగించి విశేషంగా శివకేశవుల ఆలయాల్లో ఎవరైతే ఈ నెల రోజులు కూడా దీపారాధన చేస్తారో వారందరికీ కూడా విశేషంగా పరమపదం పొందుతారని, మోక్షం కలుగుతుందని కూడా మనందరూ కూడా కార్తీక పురాణం చెప్పబడుతుంది. ఏపీఎస్ఆర్టీసీ పాలకొండ డిపో ఆవరణలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. యూనియన్ నూతన కార్యాలయాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.
పాలకొండ డిపోలో ఈయువైఎస్ఆర్ సంఘాల నుంచి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్లో చేరిన 49 మంది ఉద్యోగులను యూనియన్లోకి ఆహ్వానించారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రతే ధ్యేయంగా ఆనాటి రవాణా శాఖ మంత్రి గౌరవనీయులైన అచ్చెన్నాయుడు సూచనలతో 1/18 ఉద్యోగ భద్రతా సర్క్యులర్ను సాధించుకోవటం జరిగిందని అన్నారు. దాని తదనంతరం 1/2019గా మార్చినప్పటికీ దానిని కూడా నేడు అనేక చోట్ల కొంతమంది అధికారులు అమలు చేయకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇటువంటి విధానాలపై రాష్ట్రంలో కేవలం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మాత్రమే అనేక చోట్ల హక్కుల పరిరక్షణ కొరకు ఉద్యమించి ఉద్యోగులకు రక్షణగా నిలబడటం జరుగుతుందన్నారు. అదేవిధంగా విలీనం అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఓటీ అలవెన్స్ క్యాడర్ స్ట్రెంత్ వల్ల ఏర్పడిన సమస్యలను కొంతమేరకు పరిరక్షించుకోవటం జరిగింది. నైట్ అవుట్ అలవెన్స్ కూడా త్వరలోనే జీతాలతో పాటు కలపటానికి అనుమతిని పొందామన్నారు. రాష్ట్రంలో కొంతమంది అధికారులు ఏకపక్షంగా ఉద్యోగులను విచ్చలవిడిగా పనిష్మెంట్స్తో ఇబ్బందులకు గురి చేస్తున్న విధానాలపై ముఖ్యమైన రాజకీయ పార్టీల అధ్యక్షులు మరియు శాసనసభ్యులకు వివరించటం జరిగిందని, అందరి సహకారంతో త్వరలో ఆర్టీసీ ఉద్యోగులందరూ మరింత పటిష్టమైన ఉద్యోగ భద్రత పొందే విధంగా కొత్త విధానాలు రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయటం, ఉద్యోగుల రిక్రూట్మెంట్, ఈహెచ్ఎస్కు సంబంధించి మనం ప్రతిపాదించిన పరిమితి లేని పాత వైద్య విధానం ఉద్యోగులకు అందించాలని, ట్రేడ్ విన్నర్గా స్కీమ్ ద్వారా మిగిలిన వారి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని, మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్యారేజ్ సిబ్బంది సమస్యలు, ఉద్యోగుల ప్రమోషన్స్కు, సైన్స్కు సంబంధించి ఉద్యోగ వివరణ చేసిన వారి సమస్యలు, ఉద్యోగ విరమణ చేసిన వారి సమస్యలు, ఉద్యోగులకు విలీనం అనంతరం నిలిచిపోయిన అలవెన్సుల పరిష్కారం గురించి ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి వివరించినట్టు తెలిపారు. పై సమస్యలపై రాష్ట్ర వ్యాప్త విస్తృత స్థాయి సమావేశంలో విజయవాడలో 7/11/2024 నిర్వహించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన తదుపరి నిర్ణయాలు చేయటం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. పాలకొండ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అధ్యక్షులుగా శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణను ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి సివివి మోహన్, రాష్ట్ర కార్యదర్శి ఆర్ నరసింగరావు, జోనల్ అధ్యక్షులు ప్రదీప్ కుమార్, జోనల్ కార్యదర్శి సూర్య రాములు, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ఎన్ఓయు కార్యదర్శి నాగరాజు, డిపో అధ్యక్ష కార్యదర్శులు మరియు గ్యారేజీ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున 3 జిల్లాల నుంచి ఎన్ఎంయుఏ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ పీటీడీకి వచ్చిన తర్వాత మరి ఏ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి అలవెన్స్లు కానీ, అదేవిధంగా శాలరీ ఏరియర్స్ సంబంధించి కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేసినటువంటి వాటి వల్ల నష్టం జరగడమే కాకుండా రావాల్సినటువంటి అంశాలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో, మరి ముఖ్యంగా నైట్ అవుట్ అలవెన్స్ అనేది దాదాపు ఏపీఎస్ఆర్టీసీ పుట్టిన కాడి నుంచి సిబ్బంది వేరియస్ స్పేస్లకు వెళ్ళి నైట్ అక్కడ పడుకునే దానిలో వచ్చేటువంటి అలవెన్స్ ఏదైతే ఉందో, మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం కలిపి ఇవాళ ఆఫ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. పరిష్కారం చేస్తా అన్నారు కానీ ఇంతవరకు ఫైనాన్స్ దగ్గర ఏదైతే పెండింగ్ ఉందో మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నైట్ అవుట్ అలవెన్స్ ఇంతకుముందు సిబ్బందికి వచ్చేది ఏదైతే ఉందో దాన్ని తక్షణం ఇప్పించాలనేది ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా కొత్త బస్సులు కొనుగోలు కానీ లేకపోతే మరి రోజుకి బస్సుల సంఖ్య తగ్గిపోయి కాలాతీతమైనటువంటి బస్సులు ఉండటం వల్ల మరి ప్రయాణికులు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏదైతే ఉన్నాయో తక్షణం కనీసం 4000 బస్సులు కొత్త బస్సులు కొనటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ వ్యవస్థ నుంచి ఉద్యోగాలు కల్పించేటువంటి ఏకైక సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. ఎందుకనంటే 10th క్లాసు, ఐటీఐ ఇలాంటి వాటి నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు కేవలం పల్లెటూరు నుంచి వచ్చేటువంటి నిరుద్యోగులకు ఇచ్చేటువంటి సంస్థ. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్, మెకానిక్లకు సంబంధించి దాదాపు 14,000 దాకా ఏదైతే ఖాళీలు ఉన్నాయో మరి ఆ ఖాళీలను భర్తీ చేయాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది మా అసోసియేషన్ పరంగా. మరి తక్షణం భర్తీతో పాటు కొత్త బస్సులు కూడా కొనాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ 2017 గొట్టమంగళాపురం గ్రామదారిలో గల నాగావళి నదిలో నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పాలకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలకొండ తహసీల్దార్
తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పాలకొండ మండల కమిటీ కన్వీనర్ దావాల రమణారావు మాట్లాడుతూ ఇసుక రీచుల వద్ద గల బ్రిడ్జిలు, త్రాగునీటి పథకాల వంటి నిర్మాణాలకు 500 మీటర్ల పరిధి దాటిన తర్వాత మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలని జిల్లా కలెక్టర్ గారు ప్రకటించినప్పటికీ దానికి విరుద్ధంగా 100 మీటర్లు, 200 మీటర్ల పరిధిలో ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల నీటి పథకాలకు ఇబ్బందులు తలెత్తి తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని, వంతెన కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేనందున ఇసుక తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, తక్షణమే నిరోధించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని, దానివల్ల వచ్చే పరిణామాలకి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, కామరాము, మజ్జి వీరనాయుడు మరియు గ్రామస్తులు కర్ణం చంద్రశేఖర్, గోగుల నరేష్, కోట్ల శ్రీనివాసరావు, మద్ది రామారావు, శివ తదితరులు పాల్గొన్నారు. నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. 500 మీటర్లు దాటి పరిమితంగా దవ్వుకోవచ్చని కలెక్టర్ గారు చెప్పేటప్పుడు కూడా కలెక్టర్ మాటను కూడా ఇవాళ పట్టించుకోకుండా ఇవాళ 500 మీటర్ల లోపే 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్ల పరిధిలోనే ఇవాళ వంతెనకి దగ్గరలో ఇసుక తవ్వకాలు పట్టపగలే జరుగుతూ ఉన్నాయి. అయినా ఇక్కడ మండలంలో ఉన్న అధికార యంత్రాంగం చూస్తూ సినిమా చూసినట్టు చూస్తాం తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మొన్న కలెక్టర్కి కొంతమంది గ్రామస్తులు వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుల సందర్భంగా వచ్చి హద్దులు పాతారు. 500 మీటర్లు ఎంత దూరం ఉంటుందని చెప్పి హద్దులు పాతారు తప్ప అక్కడ అక్రమ తవ్వకాలని అరికట్టే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తక్షణమే ఇవాళ నాగావళి వంతెనకు రక్షిత మంచినీటి పథకానికి ఆనుకొని 100-200 మీటర్ల పరిధిలోనే ఇసుక తవ్వకాలు పట్టపగలే దళారీలు ఇవాళ వ్యాపారం చేస్తున్నారు. వెంటనే పరిశీలించి స్వయంగా అధికార యంత్రాంగాలు చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఆ గ్రామ ప్రజలతో కలిసి ఇవాళ ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పి అక్కడ జరిగే పరిణామాలకి అధికార యంత్రాంగమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ మండల అధికార యంత్రాంగానికి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం ఆర్ఎన్బి బంగ్లా వద్ద సాదరంగా వీడ్కోలు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ముగించుకుని తిరిగి అనకాపల్లి జిల్లాకు ఆర్ఎన్బి బంగ్లా నుంచి హెలికాప్టర్లో ఉదయం బయలుదేరారు. వీడ్కోలు పలికిన వారిలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, కూనర్ రవికుమార్, బెందాలం అశోక్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఐటీడీఏ పేఓ యశ్వంత్ రెడ్డి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు చౌదరి ధనలక్ష్మి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసినందుకు కృషి చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు. సీఎం పర్యటన వల్ల శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామం వెలుగులు వెరజల్లిందని చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టును ఆనుకుని 10,000 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ తయారు చేస్తామని, ఇది ముమ్మాటికి యువతకు ఉపాధి కల్పించే అతిపెద్ద ప్రాజెక్ట్ అని కలెక్టర్ స్పష్టం చేశారు. నయవంచనకు మారుపేరైన అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ధరలన్నీ విపరీతంగా పెంచేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన కళ్ళబొల్లి కబర్లకే పరిమితమైందని విమర్శించారు. అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచబోమని హామీ ఇచ్చి పట్టుమని 4 నెలలు కూడా నిండక ముందే మాట తప్పారని, వాహనాల పన్నులను ఒక్కసారిగా పెంచేశారని, డిసెంబర్లో స్థిరాస్తుల మార్కెట్ ధరలు కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారని, మందు రేట్లు తగ్గిస్తామని చెప్పి మాట తప్పారని దుయ్యబట్టారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమైనా ఉందా అని ప్రశ్నించారు. తమ అధినేత ముఖ్యమంత్రిగా జిల్లాకు పోర్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం, రక్షిత మంచినీటి పథకం, షిప్పింగ్ హార్బర్లు చరిత్రలో నిలిచిపోయేలాంటి పథకాలు ఎన్నిటినో పూర్తి చేశారన్నారు. కానీ చంద్రబాబు జిల్లాకు ఏనాడైనా గుర్తుండిపోయే ఒక మంచి పని అయినా చేశాడా అని కృష్ణదాస్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుంతలు లేని రోడ్ల సాధనగా ప్రభుత్వం ముందడుగు కార్యక్రమంలో భాగంగా నేడు పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పట్టుపురం గ్రామం నుంచి కొసమాల వరకు టెంకాయ కొట్టి పనులను పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుపెట్టిన ఈ మహత్తర కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి రోడ్డు గుంతలమయం లేకుండా చూస్తామని, గుంతలు లేని రోడ్లు తమ ప్రభుత్వ లక్ష్యమని మామిడి గోవిందరావు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం బలగా నాగావళి నదీ తీరంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి రోజును పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలధారణ స్వీకరించారని దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ దేవరకొండ శంకర నారాయణ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి 27 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో భక్తులు అయ్యప్ప మాలధారణ తీసుకుంటున్నారన్నారు. ఈ దేవాలయంలో మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలతో విశేష సేవలు అందిస్తున్నామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. శివకేశవుల తనయుడైన శ్రీ మణికంఠుని మాలధారణ నియమాలతో కూడుకున్న ఆచరణ, హరిహరపుత్రుడైన అయ్యప్ప కొలువై ఉన్న కేరళ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో వేల మంది అయ్యప్ప దీక్ష తీసుకుని మాల ధరిస్తున్నారన్నారు. శరీరాన్ని, మనసును చెడు నుంచి మంచి మార్గంలోకి మళ్లించే దీక్షే స్వామి శరణం అయ్యప్ప మండల దీక్ష అని పేర్కొన్నారు. మోక్ష మార్గాన్ని అన్వేషించేవారు, సన్మార్గాన జీవనయాత్ర సాగించాలనుకునేవారు తప్పనిసరిగా జీవితంలో ఒకసారైనా శబరిమల యాత్ర చేయాలని ఉవ్విళ్ళూరుతుంటారన్నారు. భక్తులందరూ దేవాలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. సంవత్సరాల వరకు స్వామివారికి నిత్య కైంకర్యాలు అందిస్తూ భక్తులందరూ ఎంతోమంది స్వామి అనుగ్రహాన్ని పొంది విదేశాల్లో ఉంటున్నారు. స్వామి అనుగ్రహం వల్ల విశేషంగా మనసును తలిచిన కార్యక్రమాలన్నీ అయ్యప్ప స్వామి, అటు రుద్రరూపుడు అయ్యప్పే, విష్ణు రూపుడు అయ్యప్పే, ఈ ఇద్దరు కలయికే శక్తి స్వరూపుడైనటువంటి అయ్యప్ప స్వామివారు. ఆయన ఏ ప్రార్థనతో తే పరం మోక్షం గమిష్యంతి తన్మే మన శబరీశ్వర సంకల్పమస్తు అంటే ఎవరి మనసులో ఏ కోరికతో చేశారో అది గమిష్యంతి అయి తీరుతున్నది అని నేను చెప్పడం కాదు, భక్తులందరూ చెప్తున్నారు. తండోపతండాలుగా ఈ దేవాలయానికి విచ్చేసి వారి మనస్సులోని కోరికలు, మనోభీష్టాలు నెరవేర్చుకుంటున్నారు. ఇదే దేవాలయంలో చాగంటి కోటేశ్వరరావు గారు దంపతులు విచ్చేశారు. అలాగే ప్రముఖుల్లో మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడే మాల వేసుకొని వారిని అయ్యప్ప స్వామి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఆయన ఆశీర్వచనంగా వారే మొన్న మీడియా ముందు చెప్పారు. అలాంటి అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రజలందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి అయ్యప్ప స్వామి రక్షించుగాక. శైవం హి వైష్ణవమివం ప్రవదంతి సంతః. అటు శివ తేజస్సు, విష్ణు తేజస్సు కలయిక అయ్యప్ప స్వామి భక్తులందరినీ రక్షించుగాక. అలాగే ఈ మీడియా సంస్థ వారిని కూడా, వారి యాజమాన్యానికి కూడా ప్రచారం చేస్తున్న ఆ ప్రచార ఆశీర్వచనాలు వారికి అందజేసి వారి సంస్థల అభివృద్ధిలో ఉండాలని కోరుతూ స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప త్వం నిత్యం పాపాన్ని మూలమభినాశే పాపహారిన్
స్వామియే శరణమయ్యప్ప. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసమని ప్రముఖ పండితులు శ్రీకాకుళం నగరంలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి రామ్జీ శర్మ అన్నారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు అర్చనలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శనివారం శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాస ప్రాధాన్యత వివరించారు. ఈ నెలలో దీపారాధనలు, ఉపవాస దీక్షలు, లక్ష్మీదేవి పూజలు, హరిహరనామ స్మరణ చేస్తే మంచిదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ శైవ క్షేత్రాలలో కార్తీక మాస పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. నమ శివాయ. శ్రీ ఉమారుద్ర కోటీశ్వర స్వామి దేవాలయం శ్రీకాకుళం. నా పేరు ఆరవల్లి శ్రీరామమూర్తి శర్మ, దేవాలయ అర్చకుణ్ణి. ఈ దేవాలయం బలరామ స్వామిచే ప్రతిష్ఠ జరిగినటువంటిది. ఇది మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అందులో జరిగినటువంటి అన్యాయాలన్నీ చూసి ఆ యొక్క దోష నివృత్తికి ఏం చేస్తే బాగుంటుందని శ్రీకృష్ణ పరమాత్మకి ఆ యొక్క బలరామస్వామి అడిగారట. అంతటా బలరామస్వామి ఆయన తాలూకా నాగలి భూమిలో గుచ్చి నది వస్తుంది, ఆ నదీ తీరాన్న 5 లింగాలను ప్రతిష్ఠ చేయమని చెప్పారట. అంతటా బలరామస్వామి ఆయన తాలూకా నాగల్ని భూమిలో గుచ్చి ఆ యొక్క నదిని అనేటువంటి ఉద్భవించేశారు. అదే మనకి రాయగడ కొండల దగ్గర నుంచి ప్రారంభించారు. రాయగడ దగ్గర పాయికపాడు అనే గ్రామం దగ్గర పాతాళ సిద్ధేశ్వరుడు అని మొదటి శివలింగాన్ని నామకరణం చేసి పెట్టారు. రెండవది పార్వతీపురం దగ్గర గుంప సోమేశ్వర స్వామి, 3 సంగమేశ్వరుడు, అది బిటివాడ సంగం అంటాం, రాజాన్ దగ్గరలో ఉంది. 4 ఉమారుద్ర కోటేశ్వర స్వామి, 5 కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి. ఈ 5 లింగాల్ని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకుంటే ఆ యొక్క కాశీక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పుణ్యఫలం వస్తుందని ప్రతీతి. అదేవిధంగా భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని నమ్ముతూ కార్తీక మాసంలో ఆ యొక్క ఏకకాలం అంటే ఒకే రోజు దర్శనం చేసుకునే అవకాశం సంవత్సరంలో కార్తీక మాసం, అదేవిధంగా మహాశివరాత్రి నాడు ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసంలో రోజల్లా కూడా దేవాలయాలన్నీ కూడా ఇంచుమించుగా తెరిచి ఉంటాయి కాబట్టి వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనువుగా ఉంటుంది. అందువల్ల కార్తీక మాసం ఈ రోజు నుంచి ప్రారంభం. ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు కూడా వేకువజామున 3 గంటల నుంచి స్వామివారికి ప్రథమార్చన జరుగుతుంది. తదుపరి 3:30-4 దగ్గర నుంచి కూడా భక్తులకి ఆ యొక్క శ్రీకాకుళం నగరం స్థానిక హయాతి నగరంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాగావళి నదీ తీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను మరియు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను జేసీబీతో శుభ్రం చేశారు. ఈ కార్తీక మాసంలో హయాతి నగరం చుట్టుపక్కల ప్రాంతంలో వారు నాగావళి నదిలో స్నానాలు ఆచరించి దీపాలను వెలిగించి పూజలు చేసి అరటి డొప్పల్లో దీపాలను పెట్టి నదిలో వదలటం ఆనవాయితీ కావున స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు ఈ రేవులను బాగు చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎక్స్ ఏఎంసీ డైరెక్టర్ మరియు ఎక్స్ వార్డ్ ఇన్ఛార్జ్ బొల్ల నాగేంద్ర యాదవ్తో పాటు టీడీపీ నాయకులు యలమంచిలి కృష్ణ యాదవ్, అప్పలరాజు యాదవ్, పార్వతీశం యాదవ్, శ్రీను యాదవ్లతో పాటు జనసేన పార్టీ నాయకులు కొండ్ర వరప్రసాద్ యాదవ్, అమ్మాజీ యాదవ్లు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.